Good morning students. Today concept is comparison operator. Previous class వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో కంపారిజన్ ఆపరేటర్. సో కంపారిజన్ ఆపరేటర్ని మనం ఇంకో పేరు ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్. సో కంపారిజన్ ఆపరేటర్ అసలు ఎందుకు, సో ఈ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? సో కంపారిజన్ ఆపరేటర్ మెయిన్లీ యూజ్ చేయడానికి మన కారణం ఏంటంటే సో రిలేషన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్, రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్ చెప్పేదాన్నే మనం కంపారిజన్ ఆపరేటర్. ఎగ్జాంపుల్ ఏ బి. సో ఇక్కడ ఆపరెంట్స్ అంటే మీకు ప్రీవియస్ దాని వీడియోలో చెప్పాను. సో ఆపరేటర్స్ అంటే మనకి ఆపరెంట్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఆపరెంట్స్. సో నేను ఇక్కడ టూ ఆపరెంట్స్ తీసుకున్నాను, ఏ బి. సో రెండు ఆపరెంట్ మధ్య రిలేషన్ చెప్పేదాన్ని మనం రిలేషనల్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్. రెండు సమానం, ఈక్వల్. రెండు సమానం కాదు, నాట్ ఈక్వల్. ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఈ రెండు ఆపరెంట్ మధ్య రిలేషన్ చెప్తే ఈ ఆపరెంట్ని ఏమంటామంటే రిలేషనల్ ఆపరెంట్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. Operators meaning less than, greater than, less than, equal to, greater than, equal to, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఈ సింబల్స్ ఉన్నట్లు యూజ్ చేసి టూ ఆపరెంట్స్ మధ్య రిలేషన్ చెప్తే సో ఈ ఆపరేటర్స్ మనం ఏమంటామంటే కంపారిజన్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్స్లో మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇప్పుడు ఏ ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ క్లాస్లో? కంపారిజన్ ఆపరేటర్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. సో ఇక్కడ మనం ఏవి యూజ్ చేస్తాం? జావా స్క్రిప్ట్స్కి ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? స్క్రిప్ట్ ట్యాగ్. ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్ వేర్ ఏ ఈక్వల్ టు 20, వేర్ బి ఈక్వల్ టు 20. సో వేరియబుల్ ఏలో ఎంత అసైన్ చేశాను? 20 అసైన్ చేశాను. వేరియబుల్ బిలో ఎంత అసైన్ చేశాను? 20 అసైన్ చేశాను. సో రెండిట్లకి మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం? కంపారిజన్ ఆపరేటర్ మన రిలేషన్ చెప్పాలంటే ఎన్ని ఆపరెంట్స్ మధ్య రిలేషన్ చెప్పాలి? టూ ఆపరెంట్స్. సో ఇక్కడ ఏ అనేది ఒక ఆపరెండు, బి అనేది ఒక ఆపరెండు. సో ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటున్నానంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, కండిషన్ ఈక్వల్. సో ఇక్కడ ఈక్వల్ అనేది మనం రిలేషనల్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్. సో ఇక్కడ కండిషన్ మీరు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఈక్వల్ క్లోజ్, ఎల్స్ డాక్యుమెంట్ డాట్ రైట్ నాట్ ఈక్వల్ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్. నెక్స్ట్ కంటిన్యూ పైన రాస్తున్నానమ్మా. క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇక్కడ మీరు కండిషన్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సిలో డిస్కస్ చేసుకున్నారు. ఇఫ్ ఎల్స్ రూల్ ఏంటమ్మా? ఇఫ్ అనే కండిషన్. సో కండిషన్ కింద వెంటనే బ్లాక్ ఉంటే ఈ బ్లాక్ని ఏమంటామంటే ట్రూ బ్లాక్. ఎల్స్ అని ఇంకో బ్లాక్ ఉంటే ఈ బ్లాక్ని ఏమంటామంటే ఫాల్స్ బ్లాక్. కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో అటువంటి కండిషన్ ఇక్కడ తీసుకున్నాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, సో ఏ ఎంతమ్మా వాల్యూ? 20, బి వాల్యూ ఎంత? 20. సో రెండు ఈక్వల్, ఏ ఈక్వల్ టు బి. సో ఇక్కడ రెండు ఈక్వల్ అయితే ట్రూయే కదా, 20 ఈక్వల్ టు 20. ట్రూ బ్లాక్ ఏం చూపిస్తుంది? ఈక్వల్. సపోజ్ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ 24 తీసుకున్నాను అనుకోండి. కండిషన్ 20 ఈక్వల్ టు 24, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్.
సో ఇక్కడ ఫాల్స్ అయితే కండిషన్ ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఎల్స్ బ్లాక్లో ఏమని రాసాం మనం, నాట్ ఈక్వల్. అంటే 2 వేరియబుల్స్ యొక్క ఆపరెంట్స్ ఈక్వల్ అయితే ఈక్వల్ అని చూపించాలి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్. సపోజ్ B24 అని తీసుకున్నాను, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ చూడండి కండిషన్ మార్చాను, సో ఇంకో ఆపరేటర్ యూజ్ చేస్తాను, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏ ఎంత తీసుకున్నానమ్మా నేను 20, బి ఎంత తీసుకున్నాను నేను 24. సో ఇక్కడ ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్, ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్. సో ఇక్కడ చూడండి కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి, దీని అర్థం ఏంటి, బి కన్నా ఏ పెద్దది అయితే అది ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ ట్రూ బ్లాక్లో, అది ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్. కానీ ఇక్కడ వాల్యూ ఏలో 20 అసైన్ చేశాను, బీలో ఎంత అసైన్ చేశాను 24. 20 గ్రేటర్ దెన్ 24 ట్రూ ఆ ఫాల్సా, కంపల్సరీ మన కండిషన్ ఫాల్స్. సో ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్లో ఏమని చూపిస్తుంది, బి ఈజ్ బిగ్. సపోజ్ A29 B24 తీసుకున్నాం, కండిషన్ చెక్ చేద్దాం, A29 B24, 29 గ్రేటర్ దెన్ 24, కండిషన్ ఇస్ ట్రూ, బి కన్నా ఏ పెద్దది. సో కండిషన్ ట్రూ అయితే ఏ బ్లాక్ పెర్ఫామ్ చేయాలి, ట్రూ బ్లాక్. సో ట్రూ బ్లాక్లో ఏముంది, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ఈజ్ బిగ్, అంటే ఇక్కడ ఏం అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ఈజ్ బిగ్. ఓకే, సో ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేసామంటే కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం జావాస్క్రిప్ట్లో ప్రోగ్రామ్ రాసాం చూసాం. సో నెక్స్ట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్. సో థర్డ్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్. అసలు లాజికల్ ఆపరేటర్ ఎందుకు, రిలేషనల్ ఆపరేటర్లో రిలేషన్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్లో రిలేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్, 2 ఆపరెంట్ మధ్య రిలేషన్ చూస్తే దాన్ని ఏమన్నా ఉంటే రిలేషనల్ ఆపరేటర్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్. సో 2 కన్నా ఎక్కువ అంటే సపోజ్ ABC, ఇక్కడ 2 ఆపరెంట్స్ మధ్య రిలేషన్ చెప్తే రిలేషన్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్. సో 2 కన్నా ఎక్కువ తీసుకున్నాను నేను, 3 తీసుకున్నాను. ఇక్కడ 3 ఆపరెంట్స్ల మధ్య రిలేషన్ చెప్పాలంటే, మోర్ దెన్ 1 ఆపరెంట్స్ మధ్య రిలేషన్ చెప్పాలంటే ఏ ఆపరేటర్ యూజ్ చేయాలంటే లాజికల్ ఆపరేటర్స్. అంటే సపోజ్ ఏ బిగ్ కావచ్చు, లేదా బి బిగ్ కావచ్చు, సి బిగ్ కావచ్చు. సో ఇదే ప్రోగ్రామ్ మనం కంపారిజన్ ఆపరేటర్ రాయడం మోర్ డిఫికల్టీ. సో దానికోసం మనం ఏం యూజ్ చేసామంటే లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్ సింబల్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఆపరేటర్ మీనింగ్, సో సింబల్ లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్, ఈ 3 సింబల్స్ మనం లాజికల్ ఆపరేటర్ చూస్తాం. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, సో రిలేషన్ లాజికల్ ఆపరేటర్ మీన్స్ రిలేషన్ బిట్వీన్ మోర్ దెన్ 1 ఆపరెంట్స్. సో ఇక్కడ ఏ లాజికల్ అండ్ ఎలా వర్క్ చేస్తుంది, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ AB. సో దీనికి రెండింటికి లాజికల్ అండ్ అప్లై చేస్తున్నాం. సో మీకు ట్రూత్ టేబుల్ తెలుసు కదా, ఏ ట్రూ, బి ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. లాజికల్ అండ్ రూల్ ఏంటంటే 2 ట్రూ అయితేనే ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. ట్రూ. సో దట్ మీన్ 2 ట్రూ అయితే ఏ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది, ట్రూ బ్లాక్. ఏ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ బ్లాక్. ట్రూ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్. అంటే ఇక్కడ చూడండి లాజికల్ అండ్ రూల్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్లో రూల్ ఏంటంటే 2 ట్రూ అయితేనే ట్రూ బ్లాక్, ఏ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ బ్లాక్. ట్రూ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్. సో అలాగే లాజికల్ ఆర్, ట్రూ ట్రూ, ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. సో ఇక్కడ లాజికల్ ఆర్ రూల్ ఏంటంటే ఏ ఒకటి ట్రూ అయినా ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్. అంటే మీరు దీని అర్థం ఏంటంటే 2 ట్రూ అయినా ట్రూ పెర్ఫామ్ చేస్తుంది, ఏ ఒక బ్లాక్ అయినా ట్రూ అయినప్పుడు ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది. సో 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుద్ది. సో ఇది లాజికల్ ఆర్. నెక్స్ట్ లాజికల్ నాట్. సపోజ్ ఏ నాట్ ఏ, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుద్ది, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుద్ది. సో ఇది రూల్. లాజికల్ అండ్ చూసాం,
లాజికల్ ఆర్ చూసాం, లాజికల్ నాట్. సో ఇది జావా స్క్రిప్ట్లో లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇప్పుడు ఏ ఆపరేటర్ గురించి మాట్లాడుతున్నామమ్మా మనం? లాజికల్ ఆపరేటర్. క్లోజ్ టైటిల్ ట్యాగ్. సో నెక్స్ట్ క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. ఓకే. సో నెక్స్ట్ ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇప్పుడు ఏ ఆపరేటర్ గురించి మాట్లాడుతున్నామంటే లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ వేర్ a ఈజ్ ఈక్వల్ టు 20, వేర్ b ఈజ్ ఈక్వల్ టు 30, వేర్ c ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇలా 3 వేరియబుల్స్ తీసుకున్నాం. సో లాజికల్ ఆపరేటర్ అప్లై చేయాలంటే మనకు మోర్ దెన్ 1 ఆపరెంట్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ని ఆపరెంట్స్ తీసుకున్నాను నేను? 3 ఆపరెంట్స్, 3 వేరియబుల్స్ తీసుకున్నాను. వేరియబుల్ ఏలో ఎంత వాల్యూ అసైన్ చేశానమ్మా? 20 అసైన్ చేశాను. వేరియబుల్ బీలో ఎంత అసైన్ చేశాను? 30 అసైన్ చేశాను. వేరియబుల్ సిలో ఎంత అసైన్ చేశాను? 10 అసైన్ చేశాను. సో ఇక్కడ చూడండి కండిషన్ రాసుకుంటున్నాను. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ లాజికల్ అండ్ అప్లై చేస్తున్నాను. ఈ సింబల్ మీకు తెలుసు కదా, లాజికల్ అండ్. ఏ గ్రేటర్ దెన్ సి. సో ఇక్కడ 3 ఆపరెంట్స్కి మనం కండిషన్ రాస్తాం. ఏ గ్రేటర్ దెన్ బి అంటే బి కన్నా ఏ పెద్దది, అండ్ సి కన్నా ఏ బిగ్. అంటే 2 ట్రూ అయితే ఏది బిగ్? బి కన్నా ఏ బిగ్. సో దట్ మీన్ ఏ. సి కన్నా ఏ బిగ్. సో వెంటనే మనం ఏ బ్లాక్ పెర్ఫామ్ చేస్తుంది? 2 కన్నా పెద్ద అంటే ట్రూ బ్లాక్. డాక్యుమెంట్ రైట్ ఏ ఈజ్ బిగ్. సో ఇక్కడ నేను ఫాల్స్ బ్లాక్ తీసుకోవట్లేదు, ఓన్లీ ట్రూ బ్లాకే తీసుకున్నాను. సో చెక్ చేద్దాం. ఏ 20, బి ఎంతమ్మా? 30. సో నెక్స్ట్ ఏ 20, సి ఎంత? 10. 20 గ్రేటర్ దెన్ 30 ఫాల్స్, 20 గ్రేటర్ దెన్ 10 ఫాల్స్. 2 ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ బ్లాక్ పెర్ఫామ్ చేయాలి? ఫాల్స్ బ్లాక్. మీకు ఇందాక చెప్పాను కండిషన్. ఇఫ్ అనే కండిషన్ కింద వెంటనే ఒక స్టేట్మెంట్ ఉంటే బ్లాక్ ఉంటుంది, ట్రూ బ్లాక్. ఎల్స్ అని ఇంకో బ్లాక్ ఉంటే దాన్ని ఏ బ్లాక్ అన్నాం మనం? ఫాల్స్ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. ఇక్కడ ఎల్స్ అనే బ్లాక్ రాయలేదు నేను, ఓన్లీ ట్రూ బ్లాకే తీసుకున్నాను. అంటే కండిషన్ 2 ఫాల్స్. సో ఏ ఇస్ బిగ్ అని చూపించదండి. సో అక్కడితో స్కిప్ అయిపోద్ది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నానమ్మా. సో నెక్స్ట్ కండిషన్ మళ్ళీ ఏం తీసుకుంటున్నానంటే బీ గ్రేటర్ దెన్ ఏ అండ్ బీ గ్రేటర్ దెన్ సి. బీ గ్రేటర్ దెన్ ఏ అండ్ బీ గ్రేటర్ దెన్ సి. సో ఇది ట్రూ అయితే డాక్యుమెంట్ డాట్ రైట్ బీ ఈజ్ బిగ్. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఏ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేయదు. సో నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. బి ఎంత? 30. 30 గ్రేటర్ దెన్ 20 ట్రూ. నెక్స్ట్ 30 గ్రేటర్ దెన్ 10 ట్రూ. 2 ట్రూ అయితే ట్రూ బ్లాక్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? బి ఈజ్ బిగ్. సపోజ్ సి 100 ఇచ్చాను అనుకోండి, సి 100 ఇచ్చాను అనుకోండి, చేంజ్ చేశాను. ఇది 10 ఉన్నదాన్ని 100 చేంజ్ చేశాను. సో కండిషన్ చెక్ చేద్దాం. 30 గ్రేటర్ దెన్ 20, 30 గ్రేటర్ దెన్ 100, 30 గ్రేటర్ దెన్ 100 ట్రూ ఫాల్సా? కండిషన్ ఏంటి? ఇది ట్రూ, ఇది ఫాల్స్. సో ఈ సిచ్యువేషన్లో ఈ స్టేట్మెంట్ జరగదు. ట్రూ ఫాల్స్ అయితే ఏ బ్లాక్ వెళ్ళాలి? ఫాల్స్ బ్లాక్ వెళ్ళాలి. సో ఇక్కడ ఓన్లీ ట్రూ బ్లాక్ ఉంది, ఎల్స్ బ్లాక్ లేదు. సో నెక్స్ట్ కండిషన్ ఇఫ్ సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సి గ్రేటర్ దెన్ బి అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కూడా నెక్స్ట్ ఈ కండిషన్ దగ్గరికి వస్తుంది. సి ఎంత? 100 గ్రేటర్ దెన్ ఏ అంటే ఎంత? 20. సో నెక్స్ట్ సి 100 గ్రేటర్ దెన్ బి అంటే ఎంత? 30. సో 100 గ్రేటర్ దెన్ 20 ట్రూ, 100 గ్రేటర్ దెన్ 30 సో ట్రూ. సో 2 ట్రూ అయితే సో డాక్యుమెంట్ డాట్ రైట్ సి ఈజ్ బిగ్. సి ఈజ్ బిగ్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందమ్మా? సి ఈజ్ బిగ్. లాస్ట్లో క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML. సో ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 30, సి ఫస్ట్ ఎంత తీసుకున్నానంటే 10 తీసుకున్నాను, తర్వాత చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఇక్కడ లాజికల్ అండ్ అప్లై చేశాను. దీని అర్థం ఏంటి? బి కన్నా ఏ పెద్దది, సి కన్నా ఏ పెద్దది. సో కండిషన్ చెక్ చేద్దాం. 20 గ్రేటర్ దెన్ 30, 20 గ్రేటర్ దెన్ 10. ఇది కండిషన్ 2 ఫాల్స్. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ ఇది కండిషన్, ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్. సో ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఏమీ రాయలేదు నేను, అంటే ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ పెర్ఫామ్ చేయదు. నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది.
ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి. సో బి ఎంతమ్మా 30, ఏ అంటే ఎంత 20, 30 గ్రేటర్ దెన్ 20 ట్రూ. సో 30 గ్రేటర్ దెన్ సి అంటే ఎంత 10. సో రెండు కండిషన్లు ఈజ్ ట్రూ, 30 గ్రేటర్ దెన్ 20, 30 గ్రేటర్ దెన్ 10. సో ఇప్పుడు ఆన్సర్ మనకు అవుట్పుట్ ఏం చూస్తుంది, బి ఈజ్ బిగ్. సపోజ్ సి 100 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ చెక్ చేద్దాం, 30 గ్రేటర్ దెన్ 20. సో నెక్స్ట్ 30 గ్రేటర్ దెన్ 100. సో ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఏ బ్లాక్ పెర్ఫార్మ్ చేయాలి, ఫాల్స్ బ్లాక్. ఇక్కడ నేను ఎల్స్ బ్లాక్ రాలేదు, ఓన్లీ ట్రూ బ్లాకే రాశాను, అంటే నెక్స్ట్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సి గ్రేటర్ దెన్ బి. సి అని తీసుకున్నానేమో నేను 100 గ్రేటర్ దెన్ 20 అండ్ 100 గ్రేటర్ దెన్ 30. సో దీనికి 20 కన్నా ఇది బిగ్, 20 30 కన్నా 100. సో ఫైనల్గా అవుట్పుట్ ఎంత వస్తుంది, సి ఈజ్ బిగ్. సో క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. ఓకే.